హిందూ సంప్రదాయాల ప్రకారం ఇవాళ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం అమావాస్య ఏదైతే భాద్రపద బహుళ అమావాస్యలో మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ని చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఈరోజు పితృతర్పణాలకు ఉన్నతమైన దినంగా చెప్తారు. అంతేగాక ఈరోజు అమావాస్యను పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ పర్వదినాన్ని పూర్వీకులను స్మరించుకుంటూ వివాహిత మహిళలు తమ సంతానం కోసం పిల్లల యోగక్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను కొన్ని ప్రాంతాల్లో పొలాల అమావాస్య అంటారు. అయితే ఉత్తరాంధ్ర వారి ఏడాది అక్టోబర్ 2న అంటే ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ పొలాల అమావాస్య పండుగను కులాలకు అతీతంగా ఉత్తరాంధ్రలో చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. మా ఇళ్లలో తరాలుగా ఈ ఆచారం వస్తుంది. పూజ అయిన తర్వాత అమ్మవారిని నివేదించిన పంచపక్ష పరమాన్నాలను మన ఇంటి చాకలికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఈ పొలాల అమావాస్య ఎప్పుడు వచ్చిందని పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీని వెనక కథ ఏంటంటే పూర్వకాలంలో బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు. అయితే ఏదో ఒక కారణంతో మరణిస్తుంటారు. పుట్టిన కొన్ని గంటల్లో మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ ఊరి వెలుపులో ఉన్న పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం పిల్లల్ని సమాధి చేస్తూ వెళ్తోంది. అయితే ప్రతి ఏటా పొలాల అమావాస్యకు పిల్లలు పుడుతున్నారు, మళ్ళీ పొలాల అమావాస్య సమయానికి మరణిస్తున్నారు. దీంతో తాను నోవు నోచుకోవడానికి ఎవరిని పేరెంట్ అని పిలిచినా రావడానికి సుముఖత చూపేవారు. ఆ సమయంలో తను పూర్వజన్మలో ఏ పాపం చేశాను నాకు పుట్టిన బిడ్డలు ప్రతిసారి చనిపోతున్నారు బాధపడింది. అప్పుడు పోచమ్మ తల్లి బ్రాహ్మణమ్మ గత జన్మలో పొలాల అమావాస్య పేరెంటాలు రాకముందే పిల్లలు ఏడ్చారని ఎవరూ చూడకుండా పాయసం గారెలు పెట్టావు, పులుపు తీపి సరిపోయిందో లేదో అని రుచి చూసావు, ఆచారాలను పాటించకుండా అమంగళం చేసావు, అందుకే ఈ జన్మలో నీ బిడ్డలు పుట్టిన కొంత సమయానికి మరణిస్తున్నారని చెప్పింది. తన తప్పును తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచమ్మ తల్లి కాళ్ళ మీద పడి తనకు క్షమించమని కోరింది. ఈ వ్రత విధానం తనకు తెలపాలని కోరగా పోచమ్మ ఇలా వివరించారు. శ్రావణ మాసంలో చివరి రోజున భాద్రపదంలో మొదటగా వచ్చే రోజున పొలాల అమావాస్య అంటారు. ఆ పర్వదినాన గోమాత పేడతో అలికి పసుపు కుంకుమతో రాసి కంద మొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరాన్ని కంద మొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి. భోజనం చేసిన తర్వాత తాంబూలం మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మరణించకుండా కలరా, మలేరియా, మసూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత వ్రతాన్ని చేసిన బ్రాహ్మణమ్మ తిరిగి తన బిడ్డలను పొందినట్టు పేర్కొనబడింది. ఇంత పెద్ద దేశంలో ఇలా స్థానిక దేవతల పండుగలు ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా జరుపుకుంటూ ఈ దేశ సంస్కృతిలో బలంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని చాటి చెప్తున్నాయని ప్రకటించారు.